చాలామంది బూమర్ అంకుల్స్ చెప్పేది ఏంటంటే క్రికెట్ అంటే ఫిక్సింగ్ అని. 11 మంది కలిసి కొన్ని లక్షల మందిని పిచ్చోళ్ళు చేస్తూ ఉంటారు. మనం ఏంది అంటే ఏం తెలియనట్లు చూస్తూ ఉంటామని. చాలాసార్లు కొట్టి పారేస్తుంటాం కానీ కొన్ని సార్లు మాత్రం కొన్ని ఘటనలు చూస్తున్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. నేను ఈ సీన్ చూడాలి మీరు. విల్ జాక్స్ అని లాస్ట్ ఐపీఎల్లో ఆర్సీబీ తరపున చివర్లో అదరగొట్టాడు. సెంచరీ కూడా బాదాడు. ఆ ప్లేయర్ని ముంబై ఇండియన్స్ కొనుక్కోవాలి అనుకుంది. వేలంలో విల్ జాక్స్ను 5,25,00,000కు పాడుకుంది. అయితే ఐపీఎల్లో ఆర్టీఎం అని ఓ ఆప్షన్ ఉంటుంది, రైట్ టు మ్యాచ్. అంటే ఆ ప్లేయర్ గతంలో ఆడిన టీంకి ఆ ప్లేయర్ మీద హక్కు ఉంటుంది. దాని ప్రకారం నిబంధనలను అనుసరించి ఆ ప్లేయర్ తమ వాడు కాబట్టి ఓ రేట్ అడుగుతుంది పాత టీం. దానికి కూడా కొత్తగా కొనుక్కోవాలనుకునే టీం ఓకే అనుకుంటే ఆ ప్లేయర్ ఆ రేట్కి కొత్త టీంకి దక్కుతాడు. కానీ నిన్న విల్ జాక్స్కి మాత్రం ఆర్టీఎం వాడలేదు పాత టీం ఆర్సీబీ. రీజన్ ఏంటో తెలీదు. ఆర్టీఎం వాడలేదు కాబట్టి వాళ్ళు పాడుకున్న రేటుకే ముంబైకి దక్కాడు విల్ జాక్స్. మరో ప్లేయర్ ఉన్నాడు టిమ్ డేవిడ్ అని. అతన్ని ఆర్సీబీ కొనుక్కుంది. బేస్ ప్రైస్ 2 కోట్లు అయితే ఆర్సీబీ కేవలం 3 కోట్లకే పాడుకుంది. ఇప్పుడు ముంబైకి ఆర్టీఎం ఉంటుంది కదా టిమ్ డేవిడ్ మీద, తమకేం పట్టినట్లు సైలెంట్గా ఉన్నారు అంబానీలు. సో అలా ఈ 2 టీమ్స్ పరస్పరం తమ హక్కులను వినియోగించుకోకుండా సైలెంట్గా ఉండి ఇద్దరూ లబ్ధి పొందారు. ఇదేదో కుక్కుడు స్టోరీ కాదు. విల్ జాక్స్ని కొనుక్కోగానే ఆకాష్ అంబానీకి ఓకేనా అంటూ థమ్స్అప్ చూపించాడు ఆర్సీబీ సీఈఓ ప్రథమేష్. అంబానీ ఆనందం అంతా ఇంత కాదు. ఆక్షన్ జరుగుతుండగానే లేచి ఆర్సీబీ టీం దగ్గరికి వచ్చి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. లైవ్లో అందరూ చూస్తుండగానే ఇదంతా జరిగింది. ఇంతకంటే ఏం ప్రూఫ్ కావాలి? ఇలా టీమ్స్ ముందే ఫిక్స్ అయిపోయి పరస్పరం లబ్ధి చేసుకుంటున్నాయి వేలంలో అని. దీన్నే ఫిక్సింగ్ అంటారు.